అండి, నేను మీ కోనసీమ కూతురు కృష్ణా జిల్లా కోడల్ని మాట్లాడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఏంటండి, ఏం చేస్తున్నారు ఈ ఆదివారం? మా ఇంట్లో చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. రండి, ఎలా చేసుకుందామో చూద్దాం. నా స్టైల్ చికెన్ కర్రీ. ముందుగా కిలో చికెన్ తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసుకోండి. తర్వాత గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఆ చికెన్ని నీరు ఓడిపోయేంత వరకు ఎగరబెట్టండి. దానిలో కూడా కొంచెం పసుపు ఉప్పు వేయండి. అలా వేస్తే ఏమవుతుందంటే నీరంతా పోయి బాగా డ్రై అయ్యి చికెన్ కర్రీలో ముక్క విరిగిపోకుండా ఉంటుంది. ఇది పొయ్యి మీద పెట్టాం కదండి. మనం ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 టమాటాలు, ఒక 3 స్పూన్లు నువ్వుపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ పక్కన పెట్టి మళ్ళీ బాండీ తీసుకొని దానిలో నూనె పోసి దానిలో కొన్ని పచ్చిమిరపకాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. తర్వాత 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా కలిపి 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు కారప్పొడి వేసుకోండి. కారప్పొడి మేము 2 స్పూన్లు ఎందుకు వేస్తున్నాం అంటే మేము గుంటూరు వాళ్ళం అండి. మా కారం చాలా ఘాటుగా ఉంటుంది. మీరు మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఈ ఎగరబెట్టిన చికెన్ అంతా ఈ బాండీలో వేసి బాగా కలిపి మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందామండి. మనకి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే అంతవరకు ఉడికించుకోవచ్చు. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వండినట్టే మీరు కూడా వండుకొని నేను ఎలా చేశానో ఆ రుచి ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి. లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలిపి మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ చూసుకుని దించేయడమేనండి. కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకోండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. మీరు కూడా చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. లైక్, షేర్.